పెట్టుకున్నాం. చిన్న బుష్ అగవాన్ తీసుకున్నాం పోతాను. కూర్చో బరువు ఉందమ్మ బ్యాగు తెచ్చుకుంటారా బుక్స్ ఏంటి బర్త్డే అని టీచరు రాదని చెప్పినా కదా ఈరోజు వాళ్ళ కొడుకు బర్త్డే. రోజు కంప్యూటర్కి కొత్త టీచర్ వచ్చింది. మ్యాథ్స్కి కంప్యూటర్ సార్ కంప్యూటర్కి కొత్త టీచరు. గేమ్స్ ఏం ఆడిపిలేగా ప్రాక్టీసెస్ రేపు 3 days ప్రాక్టీస్. ఇట్లా ఉంటుంది ఇట్లుంటుంది ఇట్లుంటుంది. మాకు డాన్స్ నేర్పిస్తారు ఎవరు కడుక్కో వాటర్ పోయి గడ్డిలో కనిపించట్లే అగో ఫుల్ కోతులు. నేను పెట్టుకుంటాలే లోపల. ఏమైందిరా సంచి కదలట్లే? బరువు ఉన్నది సారీ ఉంటుంది, ఎందుకంటే నువ్వు లేకుండా పోయినా కానీ నేను సంతకి కొంచెం మంచి ఆలోచన చేసి మరి మేమే ఉండాలి. మరి నువ్వు ఏదన్నా 4 పట్టుకొచ్చి కూర తొందరగా చేస్తావు, కూరగాయలు లేవు అంటావు, అంతా తలకాయ నొప్పి. ఖాళీ అయినాయిగా మొత్తం. బీరకాయలు పైన పెట్టాలి కూరగాయలు అన్నీ వేసిన తర్వాత. కేజీ మరి అది కింద కొన్ని కవర్లు ఉన్నాయి కొన్ని. అరే ఇవి నువ్వు చెప్తేనే తేవాలా కొన్ని? టమాటాలు తేవంగానే కూరగాయలు చదరాలి నాకు. మన ఇంటికి ఇక గెస్ట్ వచ్చారు కదా, వాళ్ళని చూసుకోవడానికి టైం పట్టింది కొంచెం, అందుకే లేట్ అయింది పిల్లలు పడుకోవడానికి. ఎవరు ఆ గెస్ట్ అనేది చెప్పు మరి. గెస్ట్కి సంబంధించిన వీడియో పెట్టాము, ఆల్రెడీ చాలా మంది చూసారు కదా. చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే మన మెయిన్ ఛానల్కి వెళ్ళేసి చూడండి ఒకసారి. టమాటాలు నాటు టమాటాలే, చిన్న టమాటా, ఏం పెద్ద టమాటా. ఇవి చూడు ఎట్లున్నాయి, అవి చూడు, అవి ఫ్రెష్ కనపడతాయి. ఇవి చూడు, ఏంటి అందుకే అంటారు ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. వద్దమ్మా మంచిగా లేకపోతే నువ్వు తేకని కూడా చెప్పిన అస్సలు బాగాలేదు, వస్తారు బాగాలేదు. ఏమైంది? బాగానే ఉన్నాయి. కావాలని ఏంటి అవి? కాకరకాయలు ఇంకా 4 రోజులు పోవాలా, పోతే కానీ మంచిగా కాస్తాయి. పుష్కలమైన చెట్లు వెనక్కి కంచెకి. కంచె కాకరకాయలు కాస్తాయి. ఈ పెద్ద కాకరకాయలు తింటాము ఇప్పుడు మనం, చేదు ఉంటాయి కానీ కంచె కాకరకాయలు అసలు క్యాప్సికమ్ ఎన్నో లేక చూడక చాలా రోజులు అవుతానమ్మా. క్యాప్సికమ్ ఆలుగడ్డ వేసి వండుతా మంచిగా. ఏం బాక్సులలో పెప్పలు లేవు ఏం చాలడానికి. ఎందుకులో ఇవి కాదా బెండకాయలు, గోడు చిక్కుడుకాయలు. అదేంటి మర్చిపోయినా, సబ్స్క్రైబర్లు ఫుడ్ వీడియో చేయండి,
శాలరీ ఎంతో శాలరీ వీడియో చేయండి అనేసి కామెంట్ పెడుతున్నారు. అందుకే మళ్ళీ ఒకసారి నీకు గుర్తు చేస్తున్నాను, దాని గురించి వివరంగా వాళ్ళకి చెప్తాం అనేసి. చేద్దాం ఒకరోజు. అంటే స్కూల్ దగ్గర కొంచెం పని ఉండి ఈరోజు రాలేకపోయినా, ఇవాళ వచ్చి ఉంటే ఈరోజు చేసేవాళ్ళం. అది ఆల్రెడీ అన్నాడు ఫ్రెండ్స్, మా ఆయన అవి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంది ఆగు పెట్టకాగు, అదే చెప్పబోతున్నా. ఆ పాత మిర్చి ఫస్ట్ వాడు, తర్వాత ఇవి యూజ్ చేయి. మంచి మిర్చి పైన వేస్తాను, పాత అడుగున అట్నే ఉన్నాయి. మళ్ళీ అవి ఇవి వీటిని తీస్తోగా అవి అట్నే ఉంటాయి. మళ్ళీ మిరపకాయ బజ్జీలకు బాగుంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ మిరపకాయ బజ్జీలా మరి మనకు దొరకవు కదా సాధారణంగా, అంటే ఇట్లా తెచ్చినప్పుడు సన్నసన్నయే దొరుకుతూ ఉంటాయి. లావటి దొరికినప్పుడు వేసుకోవాలి మిర్చి కంపల్సరీ. అన్నీ అలాగే ఉన్నాయి చూడు, ఎంతలా ఉన్నాయి చూడు, కారం ఉండదు. మనకు వీడియో రికార్డ్ అయ్యేటప్పుడు ఏదైనా మెసేజ్ వచ్చిందా, ఆ సౌండ్ కూడా రికార్డ్ అవుతుంది. మర్చిపోయినా, రేపు నా రీఛార్జ్ అయిపోతుంది. రీఛార్జ్ మళ్ళీ ఏంటి నెట్ అయిపోతుంది. ఎన్ని బాక్సులలో వేస్తావు మిర్చి? హాఫ్ కేజీ తెమ్మన్నావు. అవి లావు ఉన్నాయి కాబట్టి అనిపించట్లేదు ఎక్కువ. ఇక్కడ ఒకటి పడింది. ఇవి వేయాల మిరపకాయ బజ్జీ వేద్దాం. ఈసారి కంపల్సరీ వర్షం పట్టేటప్పుడే, వర్షం పడుతూ ఉండాలి, బజ్జీలు వేస్తూ ఉండాలి. తింటూ ఉండాలి. అది మెసేజ్లు ఎంతగానో వస్తున్నాయి, పైసలు పనికిరావు మళ్ళీ. ఇలా వర్షం పడ్డది లైట్గా, అది వర్షం అన్నట్లే, ఏదో జల్లు. బెండకాయలు కేజీ తెచ్చిన. దోసకాయలు ఉన్నాయి ఆల్రెడీ, ఒక్కటే ఉంది. అసలు అయినా దోసకాయ తినొద్దమ్మా. పడతాయి అంటే ఇది ఒకటే డౌట్. దాన్ని కట్ చేసి 2 చేసేయరాదు. వెరీ గుడ్. ఫ్రెష్ ఉన్నప్పుడే తినాలి. మొత్తం ఓడబడిపోయినాక తినాలి. బీరకాయ, బెండకాయ ఆగుతుంది, దోసకాయ తర్వాత ఉండొచ్చు, కాకరకాయ కూడా తర్వాత ఉండొచ్చు. బీరకాయ ఒకటే ఇంత ఫ్రెష్గా ఉన్నప్పుడే. మరి ఎగ్స్ ఉన్నాయి రేపు ఉండేనా? బాక్స్లోకి వండేసాయి మరి. ఫ్రెష్గా ఉన్నప్పుడే తినాలి. లెంత్ వీడియోలు అయితే షార్ట్ వీడియోలు తగ్గినాయి. అది ఇది ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది. గేమ్ మొత్తంగా ఎంత వీడియోలే పెట్టాలి మరి మనం మెయిన్గా. చెప్తాను వాళ్ళకి. బెండకాయలు ఏంది ఇప్పుడు ఉన్నాయి? ఏమైంది, బెండకాయ లెక్కనే ఉన్నాయి. కొంచెం బాగాలేదు. రేపు రిటర్న్ ఇద్దాంలే. రిటర్న్ ఇచ్చేసి ఫ్రెష్గా ఉన్నాయి. మరీ ఫ్రెష్గా గోర్చుకు కానీ తెమ్మలేదు కదా. నేను పోయింది ఏ టైంకు సంతకి? ఎంత పని చేసినామా. నేను పోలేదు ఫ్రెండ్స్, మా ఆయనే పోయింది అనమాట. కూరగాయలు పట్టుకొని వస్తుంటే భలే ఇంట్లోనే భలే ఎదురైంది కదా తావీలది. అసలు మన ఇంట్లోకి రావడం ఏందనేది భలే విచిత్రం అనిపించింది. ఊరిచిక్కుడుగా మంచిగా ఉన్నాయి ఏరు. ఇక నువ్వు ఊరికే గులగాక అయిపోయేంత వరకు ఇట్లాంటి ఏరు సన్న కానీ కావాల్సి నీకు ఇక్కడ ఒకటి ఉంది. లావటి అయినా వాటిని చేసే విధంగా చెప్తాను. నువ్వు చేస్తావు, నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉందని పిచ్చి పిచ్చి అని పట్టుకుంటా. ఇది కూడా బాగానే ఉంది. ఇట్లాంటివి చూడు సన్నవి నీకు ఇట్లాంటివి ఉంటేనే కానీ నచ్చట్లేదు. ఇంతలా ఉండడం నచ్చట్లేదు. సరే ఓకే కానీ ఇక పిల్లలు పడుకున్నారు. ఇవేంటి అంటే ఇవి బత్తాయి ఏమంటారు, వాళ్ళకి జ్యూస్ చేసి తాపియాలి ఇవి అన్నీ. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ నైట్ అని కాదు నేను అనేది, ఈ టైంలోనే తాగాలి. ఎందుకంటే కొంచెం జ్వరాలు వస్తూ ఉంటాయి, నీరసంగా ఉంటారు కదా, బాడీలో కొంచెం ఏమంటారు ఏదో ఒక బలం పెరగడానికి కొంచెం ఈ జ్యూస్ అనేది తాగాలి. ఇప్పుడు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఈ టైంలోనే కదా ఈ జ్యూస్ అనేది తాగేది. ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక చేతితోటి నేను ఎట్లా పని చెప్పు. చూడండి ఫ్రెండ్స్,
ఓ చిన్న చిన్నవి ఉన్నాయి బాగా. చిన్న చిన్నవి కావాలనే తెచ్చినాం. మరీ చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి కదా. అంటే వాటిని పొట్టు తీసుకొని మామూలుగా కూడా తినొచ్చులే, కానీ మనం నేను జ్యూస్ కొరకనే పట్టుకొచ్చిన. ఓకే, నువ్వే చేయాలమ్మా. నేనే చేస్తా, నీకు అప్పచెప్పలేను నేను వాటిని. సరే ఓకే. సరుకులు కూడా దగ్గర పడ్డాయి, సరుకులు తేవాలి ఇక అమ్మసెల్లంకి తేవచ్చులే అనేసి ఆగిన అనమాట. నీ సరుకులు తేవడానికి అమాసకు సంబంధం ఏంది? ఇక లేదు నేను తెలుసా, సరే ఎందుకంటే ఓకే. బుధవారం కదా అంగడికి వచ్చి కూరగాయలు తీసుకొని సరుకులు పట్టుకొని వద్దామన్న నేను planning అటు ఉంది డ్యూటీ నాకు. చేసుకోనా లేకపోతే ఇటు ఇంట్లోకా? ఏంటి ఏమన్నా మళ్ళీ చెప్పవా? నేను బస్ ఆడబెట్టి అట్లా కొద్దిసేపు అట్లా కూర్చొని ఎమ్మటి కూరగాయలకు పోయి వచ్చేసరికి ఆ టైం అయింది. ఇప్పుడు తిని ఇగో ఇప్పుడు పడుకోవాలి ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నచ్చితే ఏంది, నచ్చుతానే కాబట్టి మన వీడియోలు చూస్తున్నారు. నచ్చితే అనేది అడగకూడదు ఇంకోసారి, అలవాటైంది. అలవాటు అవుతుంది. మూతి మీద 2 పెడితే మా అంత. బాయ్. బాయ్.